పెళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయిని ఉంచుకోవడం వల్ల లాభాలేంటో చెప్పు. పెళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయిని ఉంచుకోవడం వల్ల లాభాలా మేడం? మొదట్లో మొత్తం లాభాలే, ఆ తర్వాతనే సినిమా స్టార్ట్ అవుతుంది. రోజుకో ట్విస్ట్ ఉంటది, పూటకో థ్రిల్ ఉంటది. ఫస్ట్ లాభం, ఇంట్లో భార్య ఏవండి అని పిలుస్తుంది ముద్దుగా. ఇంకో ఇంట్లో ఆమె ఓయ్ బావా అని ఇంకా ముద్దుగా పిలుస్తుంది. కానీ వీడు మాత్రం ఒకరి పేరు విలువపై ఇంకొకరి పేరు పెట్టి పిలిచిండు అనుకో, ఆ రోజు ఉంటది ఇంట్లో బోనాల జాతరే. రెండో లాభం, ఒక్క ఫోను డబల్ సిమ్ కార్డు మెయింటైన్ చేసినట్టు అయిపోతుంది బతుకు. పెళ్ళాన్ని తెలియకుండా చాటింగ్లు, ఫోన్ కాల్ హిస్టరీలు డిలీట్ చేస్తాడు. దారి తప్పి దొరికిండా చీపిరి కట్టి ఇరిగిపోతుంది. మూడో లాభం, జీతం ఒక్కటే కానీ రెండింట్ల ఖర్చులు ఉంటాయి. ఒక ఆమెకు చీర కొనియాలి, ఇంకొక ఆమెకు డ్రెస్ కొనియాలి. కానీ పాపం లాస్ట్ కు వానికి ఒక డ్రాయర్ కొనుక్కోవాలన్నా, ఒక బనీన్ కొనుక్కోవాలన్నా ఎవరన్నా బదలడగాలి. నాలుగో లాభం, ఒకరు ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటారు, ఇంకొకరు ఫోన్ చేసి లైవ్ లొకేషన్ పంపి అంటారు. ఇక వీళ్ళ సంసారం చూసి గూగుల్ మ్యాప్ కూడా గోస అనిపిస్తుంది కావచ్చు. ఐదో లాభం, సండే రోజు ఇంట్లో చికెన్ వండినా తినుమని భార్య వడ్డిస్తుంది. అదే టైం కు నీ కోసం స్పెషల్ గా బిర్యానీ చేసినా తిందురా అని ఇంకొక ఆమె మెసేజ్ చెప్తుంది. వీడు మాత్రం ఈ టెన్షన్ తట్టుకోలేక బీపీ టాబ్లెట్ వేసుకుంటాడు. ఆ తర్వాత బార్లో కూర్చొని బీర్ తాగుతాడు. ఆరో లాభం, ఒకరు వీడు పెట్టిన స్టేటస్ లను చూస్తారు, ఇంకొకరు వాట్సాప్ లో లాస్ట్ కు ఆన్లైన్ లో ఎప్పుడున్నాడా అని చూస్తారు. కానీ వీడు మాత్రం పైకి చూసుకుంటా దేవుడా నన్ను నువ్వే కాపాడాలని దండం పెట్టుకుంటాడు. ఏడో లాభం, ఇంకొక ఆమె కొన్న గిఫ్ట్ మర్చిపోయి పెళ్ళానికి ఇస్తాడు. ఆ తర్వాత పరిణామం మామూలుగా ఉండదు. భార్య నోట్ల నుంచి వచ్చే బూతులు, అవ్వయ్య దగ్గర నుంచి పడే అక్షింతలు, అత్తమామ దగ్గర నుంచి వచ్చే వార్నింగ్లు ఒక్కసారి వరద లెక్క మీద పడతాయి. అవసరం ఉంటే పంచదలు నిలబెట్టి పొట్టు తిడతారు. ఆ తర్వాత చుట్టాల కాడ కూడా చాలా చీప్ గా చూస్తారు పాపం. ఫైనల్ గా ఒక్క మాట, ఒక్కతే పెళ్ళం ఉంటే స్వాగతం చెప్తారు. అదే ఇంకో గొల్లెం అంటే గుద్ది చంపుతారు. అసలు నిజంగా చేతబడి ఉందా? ఉంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పు. చేతబడులు వెనకటి నుంచే ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆ చేతబడులు ఇంకా ఎక్కువైనాయి. అండ్ ఆ చేతబడులు మామూలుగా పనిచేయి. ఒక్కొక్క చేతబడి ఇంటా అంటే గుండెల్లో గుబుల్ 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 అంటది. అందులో ఫస్ట్ ది మొబైల్ చేతబడి. పని ఉన్నా లేకపోయినా పొద్దున్న నుంచి రాత్రి దాకా ఆ ఫోన్ వాడుతూనే ఉంటాము. ఆఫీస్ లో వాడతాము, బెడ్రూమ్ లో వాడతాము, హాల్లో వాడతాము. అవసరం అంటే లాస్ట్ కు బాత్రూమ్ లో కూడా ఇచ్చిపెట్టాము. గట్టిగా వాడుతూనే ఉంటాము. రెండోది లవ్ చేతబడి. ఒక వయసు రాగానే ఏదో ఒక పొల్లని చూసి గెలుకుడు. ఆ తర్వాత చాటింగ్లు, మీటింగ్లు, సినిమాలు, షికార్లు, షాపింగ్లు అని తిరుగుడు. లాస్ట్ లైఫ్ మట్టి కరుచుకోపోయేదాకా ఇష్టపెట్టది ఈ చేతపడి. చాలా సాలిడ్ గా పనిచేస్తుంది. మూడోది అప్పుల చేతపడి. ఎప్పుడు చూడు వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడని అచ్చరాని సోకులకు పోయి అప్పులు చేసుడు. ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేసుడు. అట్లా జీవితాంతం వడ్డీలు కట్టి 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 లాస్ట్ కు మన ముడ్డి కాలిపోతుంది. నాలుగోది క్రెడిట్ కార్డు చేతపడి. ఆ బ్యాంక్ వాళ్ళు మనం క్రెడిట్ కార్డు తీసుకోవడానికి ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. అవసరం ఉంటే పెట్రోల్ బంక్ కాడనో ఆఫీస్ కచ్చో మనల్ని వశీకరణం చేసి మరి మన క్రెడిట్ కార్డు అప్ప చెప్తారు. ఇక ఆ కార్డును గీకి ఆ కార్డు అరిగిపోతుంది. వడ్డీలు కట్టి కట్టి మన బాడీ కరిగిపోతుంది. ఐదోది తాగుడు చేతబడి. ఎప్పుడో ఎవడో ఒక్కసారి తాగుడు అలవాటు చేసినందుకు పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు, దోస్తులు కలిసినప్పుడు, సావులకు అని ఏదో ఒక వంక పెట్టుకొని జీవితాంతం తాగుడే. ఆ తాగుడు మానేద్దామని ఆలోచన వచ్చినా ఆ ఆలోచన అవతల వాడేస్తాం, కడుపులు ఇంత మందు పోతాం. మరి ఆ తాగుడు అలవాటు చేసిన కూడా అందులో ఏం కలిపిండో ఏమో మరి. ఆ రోజు సిగరెట్ చేతబడి. ఇక పాన్ షాప్ డబ్బానికే తెలుసు, ఆ సిగరెట్ తాగటానికే తెలుసు. ఒక్క పఫే అని స్టైల్ గా పొగలూదురు కాడి నుంచి స్టార్ట్ అయ్యి ప్యాకెట్లు పాకెట్లు వేసుకొని తిరిగేదాకా వస్తుంది ముచ్చట. సిగరెట్లు తాగి పానమే పోవాలి కానీ ఆ సిగరెట్ తాగుడు మాత్రం ఆపడు. అంత గట్టిగా పనిచేస్తుంది కావచ్చు మరి ఆ చేతబడి. ఇక లాస్ట్ చాలా స్పెషల్ చేతబడి రీల్స్ చేతబడి. ఆ రీల్స్ తిప్పి ఏళ్ళు నొచ్చినా చూసి కళ్ళు గుంజినా ఆ రీల్స్ చూసుడు మాత్రం ఆపం. ఆ తర్వాత ఒక్క మనం చూసుడే కాకుండా మందికి షేర్లు చేసి మరి మన దారిలోకి రప్పించుకుంటట్టు చేస్తాం. అంత మత్తిత్తది ఈ చేతబడి. అండ్ ఇట్లాంటి చేతబడులన్నీ ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తాయి. అండ్ ఇంకో కామెడీ ముచ్చట ఏంటంటే ఆ చేతబడులన్నీ నాకు కూడా తగిలినాయి. దరిద్రాలు ఎన్ని రకాలుంటాయో చెప్పు. అసలు దరిద్రం అనే పదం వింటేనే చాలా దరిద్రం అనిపిస్తుంది మేడం. అట్లాంటి దరిద్రాలు మన జిందగీలో చాలానే ఉన్నాయి. అందులో ఫస్ట్ ది పెళ్లి దరిద్రం. పెళ్లి కానోని ఎప్పుడు చేసుకుంటానో పెళ్లి అని అడుగుతారు. పెళ్లి అయినోని ఆ పెళ్ళంతో ఎట్లుంటానో ఏమో అని అంటారు. రెండోది వర్షం దరిద్రం. బట్టలు ఎండేసిన తర్వాత వర్షం పడుతుంది. సరే వర్షం పడుతుంది కానీ బట్టలు తీసినాక ఎండ కొడుతుంది. మూడోది అలారం దరిద్రం. పొద్దున్నే 5 అలారం పెడతాం కానీ లేచేది మాత్రం 10. నాలుగోది శాలరీ దరిద్రం. శాలరీ వచ్చిన రోజు రాజులం, మర్నాడు ఇంటికి పట్టిన బూజులం. ఐదోది బస్సు దరిద్రం. మనకు అవసరం లేనప్పుడు 30 బస్సులు పోతాయి. ఒకవేళ మనకు అవసరం పడ్డప్పుడు అదే రూట్ కు పోతే గంట సేపు అయినా ఒక్క బస్సు కూడా రాదు. అదే మనం బస్ స్టాండ్ కు 5 నిమిషాలు లేట్ గా వస్తే ఆల్రెడీ బస్సు వెళ్ళిపోయి ఉంటది. ఆరోది కరెంటు దరిద్రం. మనం మంచి సినిమాని చూసేటప్పుడు కరెంటు పోతుంది. కరెక్ట్ గా సీరియల్ స్టార్ట్ అయ్యే టైం కు కరెంట్ వస్తుంది. ఏడోది ఫ్రెండ్ దరిద్రం. అప్పు తీసుకునేటప్పుడు నువ్వే నా పానం మావా అంటాడు. అదే మళ్ళీ అడిగితే మాత్రం ఎందుకురా నా పానం తింటాను అంటాడు. ఎనిమిదోది లవ్ దరిద్రం. లవ్ లో పడకుండానేమో అస్సలు ఉండలేము. తీరా ఆ పొల్ల ఇడిచిపెట్టిపోయినాక అసలు
ఎందుకు లవ్ చేసిన నేనని ఏడ్చుకుంటా కూర్చుంటాం. 9వది ఎగ్జామ్ దరిద్రం. మనం ఇంపార్టెంట్ అనుకుని చదివిన క్వశ్చన్స్ ఒక్కటి కూడా ఎగ్జామ్ లో రావు. ఇవి రావు కావచ్చు అని చదవకుండా వదిలేస్తాం చూడు, ఖచ్చితంగా అవే 5-6 వస్తాయి. 10వది ఫంక్షన్స్ దరిద్రం. మటన్ తిందామని ప్లేట్ పట్టుకొని నిలబడితే మనకాడికి రాగానే ముక్కలు అయిపోతే ఇంత పులుసు పోసి ఎల్లగొడతాడు. ఇంకా కొందరి దరిద్రాలు ఎట్లుంటాయంటే ఇంటి ముందడికి వచ్చిన లచ్చిందేవి కూడా ఇంటి అడ్రస్ తప్ప అనుకొని వెనకకి వెళ్ళిపోతుంది. ఈ జనరేషన్ లో మొగోళ్ళు పెళ్లి చేసుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అసలు ఈ జనరేషన్ లో ఉన్న మొగోళ్లకు పెళ్లి అంటేనే ఓ లొల్లి అయిపోయింది మేడం. ఒక్కొక్క అడుగు ఆచి తూ చేయాలి, లేకపోతే ఆటం బాంబులు టపెల్ అని వెళ్తాయి. ముందు పెళ్లి చూపులో పోయినప్పుడే అమ్మాయిని పక్కకు తీసుకుపోయి నీకు ఎవరైనా లవర్ ఉన్నారా, మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి వానికి ఇచ్చి పెళ్లి చేయన్నా అని అడగాలి. అండ్ పెళ్లి చేసుకున్నాక ఇంట్లో డ్రమ్ములు, కుక్కర్లు, మిక్సీలు అలో లేదని గట్టిగా చెప్పకుండా కాళ్ళు పట్టుకొని చిన్నగా బతిమాలాలి. ఒకవేళ పెళ్లి అయ్యాక ఆ అమ్మాయి తన ఎక్స్ తో ఎగిరిపోవాలన్నా కూడా నేను పెద్ద మనసుతో పెద్ద మనిషి లాగా యాక్సెప్ట్ చేస్తాను. అవసరం ఉంటే కన్యాదానం సినిమాలో శ్రీకాంత్ ఉపేంద్రకు తన భార్యనిచ్చి పెళ్లి చేసినట్టు దగ్గరుండి మీ పెళ్లి చేస్తాను గానీ నన్ను గప్పెట్టే ప్రోగ్రామ్ అయితే మాత్రం పెట్టుకోకు అని క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ పెళ్లైన తర్వాత ఆ అమ్మాయి ఏం అడిగినా ఊహు అన్నట్టు తలుపాలి. ఊహు అంటే డ్రమ్ లో మింగుద్ది, కుక్కర్ లో గుక్కుతుంది అన్న భయము బ్రెయిన్ లో ఎప్పుడు గుళ్ళో గంటలాగా టంగ మోగుతూనే ఉండాలి. లైఫ్ లో ఎప్పుడు కూడా ఆ అమ్మాయి ఫోన్ పట్టుకొని ఇన్స్టా చాటింగ్లు, వాట్సాప్ చాటింగ్లు చెక్ చేయకూడదు. అవసరం ఉంటే ఆ ఫోన్ అస్సలు ముట్టుకోకూడదు కూడా. అండ్ ఆ అమ్మాయి ఎప్పుడు ఫోన్ అడిగినా చెక్ చేసుకో అని ఫోన్ ఇచ్చేయాలి. కాదు కూడదు అని రివర్స్ లో ఎక్కువ తక్కువ మాట్లాడితే కిచెన్స్ లో ఉండాల్సిన కత్తి కడుపులో ఉంటుంది. ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకోకపోతే పెళ్లి కాదు. ఒకవేళ అయినా కూడా ఆ పెళ్లి చేసుకున్నాడు భూమి మీద ఉంటాడా లేకపోతే ఆకాశానికి ఆవిరైపోతాడో అస్సలు తెలియదు. అందుకే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మొగోడు పెళ్లి చేసుకోవాలి. ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడితే దయచేసి క్షమించండి. అండ్ ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టండి.